బ్యాక్ టు న్యూస్. వర్షాకాలం సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో నిమ్మల పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అత్యవసరంగా బుడమేరుకు పడిన 3 గండ్లను పూడ్చగా వాటిని కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. పనులను వేగవంతం చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. మ్యాన్ పవర్ పెంచుకుని 3 షిఫ్టుల్లో పనులు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది. అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి